హే గాయ్స్, వెల్కమ్ టు మై న్యూ వీడియో. ఈ వీడియో ఏంటంటే క్యాల్గరీ జూకి వచ్చాను అనమాట. సో లాస్ట్ టైం నేను ఆల్బర్టాలో మీకు బెనిఫిట్స్ లో ఇన్కమ్లో వస్తాయని చెప్పాను కదా, అందులో ఇదొక నాకు బెనిఫిట్ వచ్చింది. నార్మల్గా జూ ప్రైస్ వచ్చేసి లైక్ టికెట్ ప్రైస్ వచ్చి ఈచ్ $36 ఉంది. బట్ నాకు ఆ రిక్రియేషన్ పాస్ ఉండటం మూలంగా ఓన్లీ $9కి వచ్చింది అనమాట. సో ఇవాళ ఈ జూ అంతా తిప్పి చూపిస్తాను. ఇక్కడ పెంగ్విన్స్, పోలార్ బీర్స్ అన్నీ ఉంటాయి. సో చూసి ఎంజాయ్ చేయండి ఈ వీడియో. నాతో పాటు టింకు బాయ్ ఉన్నాడు అనమాట. ఆయన వచ్చేసి వెస్ట్ బెంగాల్ నుండి. సో ఆయనకు కూడా లో ఇన్కమ్ పాస్ ఉంది. సో మేము ఇద్దరం ఇవాళ సెలవు కాబట్టి ఇద్దరు కలిసి వచ్చాం అనమాట. కొంచెం వాళ్ళ సన్ లేడు, అందుకే కొంచెం డార్క్గా ఉంటుంది. మబ్బులు చూసారు కదా, మొత్తం మబ్బుగా ఉంది. ట్రై టు ఎంజాయ్ ద వ్యూ. ఇక్కడ మొత్తం ఇట్లా ఇచ్చారనమాట, లైక్ మనం ఏం చూస్తున్నాం వాటి డీటెయిల్స్, వాటికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఇచ్చారు. ఇక్కడ వచ్చే షీప్స్ అని ఉన్నాయి, అవి చూద్దాం రండి. ఇదిగోండి. బేసిక్గా ఇక్కడ ఉన్న వాటి అన్నిటికి ఫర్ ఉంటుంది. ఫర్ ఎందుకంటే ఇక్కడ కొంచెం మంచు ఉంటుంది కదా, సో ఆ చలిని తట్టుకుంటే ఫర్ ఉంటుంది అనమాట. చూసారా, ఫుల్ ఫర్ ఉంటుంది. వీటిని మౌంటైన్ గోడ్స్ అంటారు. ఏంటంటే చక్కగా ఈజీగా చూసారు కదా, రాళ్ళ మీద అట్లా నడిచేస్తాయి అనమాట. స్లాండ్ ఉన్నా సరే నడిచేస్తాయి అసలు చాలా ఈజీగా. మనకు కూడా అంత ఈజీగా ఉండదు. వీటి స్పెషాలిటీ అవే, మౌంటైన్ మీద నుండి నడుచుకుంటా ఈజీగా ఎక్కుతాయి, ఈజీగా దిగుతాయి. చూడండి, మన గోటు బాగా మధ్యాహ్నం మంచిగా నిద్రపోతున్నాడు ఇక్కడ. భలే క్యూట్గా ఉంది ఫర్తో, వైట్ కోట్ కదా. ఆవుల్ నైట్ టైం ఉంటాయి కదా, మన ఇంటికాడ అరుస్తూ ఉంటుంది. ఇది వైట్ భలే ఉంది. ఇప్పుడు ఇది క్లోజ్ చేస్తారు అన్నమాట దగ్గరకుండా వెళ్ళడానికి. ఇక్కడ చూడండి, ఇక్కడ బోర్డు ఇచ్చారు, లైక్ అరే ఈజ్ క్లోజ్డ్. సో నెస్టింగ్ సైట్ అంటే ఈ టైంలో ఏంటంటే అవి క్లోజ్లో పెడతారు అన్నమాట. నాకు తెలిసి అవి పొదుగుతాయి అనుకుంటా గుడ్లు, అందుకే క్లోజ్లో పెట్టారు. భలే క్యూట్గా ఉంది. స్టార్ ఆఫ్ ద ఐటమ్ ఏంటంటే పోలార్ బేర్ అనమాట. నేను ఎప్పుడు యానిమల్ ప్లానెట్లో జియోగ్రఫీ డిస్కవరీ ఛానల్లో ఇట్లా చూసేవాడిని. ఇప్పుడు లైవ్లో చూపిస్తాను చూడండి. నాకు తెలిసి ఇక్కడ ఉంది పోలార్ బేర్ సాంచురీ. ఇవి కొత్తగా 5 months ముందే తీసుకొచ్చారని విన్నాను నేను. సో లెట్స్ సీ, మన లెక్క చూద్దాం. అసలు కనబడతలేవు ఉండే వాటర్. ఇవి సెక్యూరిటీ వాళ్ళు చూసారు కదా, వెనకాల ఉన్నారు. వాళ్ళు చెప్పారన్నమాట అవి ఎక్కడో పడుకున్నాయి, ఇప్పుడు నీళ్ళలో లేవు. చూడండి ఈ పక్కన శాంచురీలు ఎక్కడో చాట, అంటే వాటికున్న ప్లేస్లో ఎక్కడో పడుకుని ఉంటే వెళ్ళి చూడండి, కనబడతాయి అని చెప్పారన్నమాట. సో ఫ్రెండ్లీ అనమాట. ఇదేదో వుడ్లాండ్ క్యారిబో అని ఉంది చూడండి, ఇట్లా వస్తుంది. వెరైటీగా ఉంది కదా. సేమ్ కొంచెం ఇది నాకు తెలిసి గొర్రె జాతికి సంబంధించింది అనమాట. లైక్ షీప్స్ కానీ, గొర్రెలు కానీ, గోట్స్, ఆ జాతికి సంబంధించింది అయి ఉంటుంది. మొత్తం రెస్ట్ తీసుకోండి అక్కడ గుంపు. ఇక్కడ ఏంటంటే మెయిన్ ప్లస్ పాయింట్, వీళ్ళకి యాంపుల్ ఆఫ్ ప్లేస్ ఉందన్నమాట. సో ఆ ప్లేస్ని వీళ్ళు మంచిగా ఉపయోగించుకుంటున్నారు. లైక్ ఇలా చూపెట్టి రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. అండ్ వైల్డ్ యానిమల్స్ కూడా జనాలకు చూడడానికి ఈజీ అవుతుంది అనమాట. అండ్ వాటికి కూడా సేఫ్టీగా ఉంటుంది. పోలార్ బేర్ అయితే కనిపించింది, చూపిస్తాను చూడండి. ఫైనల్గా అయితే క్లోజ్అప్ షాట్ అయితే దొరికింది అనమాట. కింద నుండి ట్రై చేస్తే అటు తిరిగి చూసారు కదా, భలే క్యూట్గా ఉంటాయి ఇవి. ఇక్కడ పేరు ఉందన్నమాట. ఒకటి వచ్చేసి బ్యాంఫ్, ఇంకోటి ఏదో సిసిలీ అనేది ఉంది. నేను 5 months బ్యాక్ వీటిని తీసుకొచ్చి పెట్టారన్నమాట ఇక్కడ. ఇతని పేరు బ్యాంఫ్ అంట. ఇంకోటి ఎక్కడ సిసిలీ అటు పక్క ఉన్నట్టుంది. మంచిగా స్లీప్ వేస్తున్నాడు అనమాట. ఇక్కడ చూడండి, దాని గురించి మొత్తం ఇచ్చారన్నమాట. లైక్ అవి ఏం తింటాయి, అవి ఎంత ఉంటాయి, సో ఏ ఫ్యామిలీకి సంబంధించినవి, అవి ఎక్కడెక్కడ దొరుకుతున్నాయి ఏంటంటే గ్రీన్లాండ్, నార్వే, రష్యా, యునైటెడ్ స్టేట్స్, అంటే అలాస్కాలో, ఎందుకంటే ఫుల్ ఐస్ ఉంటుంది కాబట్టి. సో ఇవన్నమాట వాటి డీటెయిల్స్. ఇవి ఓటర్లు అంటారు అన్నమాట, నీళ్ళకి సంబంధించింది. లైక్ పందికొక్కులు లెక్క అనమాట. చూడండి భలే ఉన్నాయి క్యూట్గా, చాలా ఫ్రెండ్లీ. నీళ్ళు ఒకటి బాగుతుంది చూడండి.
ఇవి ఎక్కువ గుంపులుగానే ఉంటాయి, విడివిడిగా ఉంటే ఉండలేవు ఇవి. నీట్గా ఎంజాయ్ చేస్తుంది కూలింగ్ వాటర్లో. ఇవి ఓన్లీ ఫుడ్ కోసం బయటకు వస్తాయి. చూసారు కదా, గుంపులుగానే ఉంటాయి ఎక్కడికి వెళ్ళినా. భలే ఆడుకుంటున్నాయి అవి, టైం పాస్. నాకు తెలుసు అవి పేర్స్ అయి ఉంటాయి. గ్రే ఊల్స్ అనమాట ఇవి. చూసా కదా, 2-3 అయితే కనిపించినాయి. ప్రస్తుతం క్లోజ్అప్ షాట్లో అయితే ఇది ఒకటే కనిపిస్తుంది అనమాట. సూపర్ ఉన్నాయి. సైబీరియన్ హస్కీలు ఉంటాయి కదా, అవి వీటి నుండి వచ్చినాయి అంటారు చాలామంది. లైక్ వాటిని డొమెస్టికేట్ చేశారు, వీటిని ఏమో వైల్డ్లో వదిలేశారు అనమాట. ఇంకోండి, ఇంకోటి ఇక్కడ ఉంది, వస్తుంది. సూపర్ ఉంది కదా. ఇంకోటి అక్కడ. ఇవి కూడా ప్యాక్స్గానే ఉంటాయి అన్నమాట, లైక్ గుంపుగానే ఉంటాయి. వేటాడేటప్పుడు కూడా గుంపుగానే వేటాడుతూ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూపిస్తాను అనమాట. 2 ఫీమేల్స్ ఉన్నాయి, ఒక మేల్స్ ఉన్నాయి. వాటి డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇచ్చారు చూడండి, 27, లైక్ 2017, 2017, 2016. ఇందులో మేల్ పెద్దది. వీళ్ళు కూడా చూడండి గమ్మత్తుగా ఉన్నాయి. తెహియా, తడితా, తకోడా అన్నిటితో స్టార్ట్ అయినాయి. చూడండి వాతావరణం ఎంత బాగుందంటే, కెనడాలో నాకు నచ్చేది ఇది ఒకటేనమాట. అంటే నచ్చంది కూడా ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ. నేనుండే ఏరియా మెయిన్లీ. సో ఇక్కడ చూసారు జూలో కూడా ఎంత ప్రశాంతంగా ఉందో. ఇక్కడ ఎక్కువ ఖాళీ ప్రదేశం ఎక్కువ ఉంటుంది అనమాట. నాకు తెలిసి ఇప్పుడు గిజ్లీ బేర్స్ చూస్తాం, చూసారు దానికి సంబంధించిన బొమ్మ ఇక్కడ ఉంది. లక్కీ అయితే అవి కూడా కనపడతా ఉంటాయి. ఇక్కడ ఏదో ఉంది చూద్దామండి. గూజ్ అనుకుంటే ఇది, లైక్ బాతులు లెక్క. గూజ్ కాదు, క్రెయిన్ అనమాట. చూడండి మన ఇంటికాడ కొంగలు ఉంటాయి కదా, కొంగలు. చూడండి కొంగలు. సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. గిజ్లీ బేర్ చూడటానికి అయితే వచ్చాం. చూడండి గిజ్లీ బేర్, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ 2 ఉన్నాయి, ఒకటి మేల్ ఫీమేల్. చూసారు కదా. వీటి అలవాటు వచ్చేసి బేసిక్గా ఏంటంటే తినడం, హైబర్నేట్ అవ్వడం 6 నెలలు 7 నెలలు. సో ఇదేందన్నమాట ప్రొడక్షన్, అంతే. పిల్లలకి అంటే తింటాయి, పడుకుంటాయి, అంతకుమించి చేసే పనులే ఉండవన్నమాట. బేర్స్ అన్నీ అంతే. గిజ్లీ బేర్ చూసారు కదా, ఎలుగుబంటి చాలా క్యూట్గా ఉంది. కానీ దగ్గరికి వెళ్తే చాలా డేంజర్, ఒక్క దెబ్బకి చంపేస్తుంది అనమాట. ఇది బోరేవర్ అనుకుంటా, కొంచెం చీలి ఇటు పక్క వచ్చినట్టుంది. యాక్చువల్లీ ఇది బోరేవరే, బట్ పాయలుగా చీలి ఈ వైల్డ్ శాంచురీ అంటే ఈ జూ మిడిల్లో నుండి పాస్ అవుతుంది. ఇక్కడ ముళ్ళపంది ఉంది చూడండి, ముళ్ళపంది. పొరపాటుగా దానికి డేంజర్ అనిపించినా లేదంటే భయం వచ్చినా సరే వాటిని వదిలేస్తే ఆ వైట్ చాలా సూదిగా ఉంటాయి అనమాట, గుచ్చుకుంటాయి. ఒక్కోసారి పులులకు కూడా గుచ్చుకుంటాయి అనమాట అవి. సో మనం వాటిని హ్యాండిల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా స్మూత్గా హ్యాండిల్ చేయాలి, లేదంటే వాటికి భయం వేసినా కోపం వచ్చినా అట్లా వదులుతాయి అనమాట మొత్తం మీదకి. ఈ యొక్క తాబేలు ఉంది, టోటాయిస్, చిన్నది ఉంది అక్కడెక్కడ మూలన. ఇదిగో అక్కడ పడుకున్నట్టు ఉంది, కథను కూడా కదలలేదు అది. టోటాయిస్ బ్రో, చూడండి కాళ్ళు లేపింది హాయ్ అని. హాయ్, హౌ ఆర్ యూ. థ్యాంక్ యూ. నీటి అనుకో హిప్పోపోటమస్. చూసారు కదా, ఫస్ట్ టైం నేను ఇక్కడ చూసే అన్నీ చాలా ఆల్మోస్ట్ అన్నీ ఫస్ట్ టైం చూసే. చూడండి నీటి అనుకో, దీని పవర్ఫుల్ అనమాట. నీళ్ళలో ఉన్నప్పుడు చాలా చాలా డేంజరు. పక్కనే జిరాఫీ ఉంది. జిరాఫీ కూడా నేను ఎప్పుడు చూడలేదు లైవ్లో. చూడండి ఎంత హైట్ ఉందో. ఇది మాత్రం చాలా అంటే చాలా డేంజర్ హిప్పోపోటమస్. హిప్పోపోటమస్ టెరిటరీ యూ మేబీ గెట్ స్ప్రేడ్ అంటే అవి వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు వెనకాల తోకతో టపటప అని కొడుతుంది అనమాట. సో అది చాలా డేంజరు. సో అందుకే కొంచెం దూరంగా ఉండమంటారు. క్లోజప్లో చూద్దాం. ఇక్కడ నీళ్ళలో కూడా ఒకటి ఉంది, ఇక్కడ చూడండి.
నీటి ఏనుగులు అని చెప్పాను కదా, సో వాటి కోసం వాటర్ అనమాట. చూడండి మంచి ట్యాంక్ రెడీ చేసి పెట్టారు. ఫ్రెష్ వాటర్ ఎప్పుడు ఫ్లో అవుతూనే ఉంటుంది. లోపలికి వచ్చింది అనమాట. అంత క్లియర్గా అయితే లేదు, బట్ చూడండి ఈత కూడా తగ్గొచ్చింది. హాగ్ అంటే పంది జాతికి సంబంధించింది అనమాట. ఇది ఇక్కడ ఉన్నాయి. అక్కడ టిమో ఉంది కదా, ఇక్కడ పొంబ ఉంది చూడండి. పొంబ విడివిడిగా పెట్టారు. చూడండి 3 అయితే ఉన్నాయి ఇక్కడ. మామూలుగా మన సైడ్ ఉండే పందులకి నాకు తెలిసి అయితే జుట్టు ఉండదు, బట్ ఇక్కడ చూడండి జుట్టు ఉంది. ఎందుకంటే ఇవి కోల్డ్ ఏరియాలో ఉంటాయి కాబట్టి. అండ్ ఇవి చాలా డేంజర్ అనమాట, లైక్ అడవి పందులు లెక్క. తెలుసు కదా, వీటిని ఇదివరకు కాలంలో వీటిని టేమ్ చేద్దామని చూసారు, అంటే డొమెస్టికేట్ చేద్దామని చూసారు అనమాట. లైక్ పెంచుకునేటట్టు, లైక్ గుర్రాలని ఎక్కి తోలినట్టు తోలుదాం అన్నారు. కానీ బ్రిటిషర్స్కి అయితే అది కుదరలేదు అనమాట. ఎందుకంటే అది చాలా వైల్డ్గా ఉంటాయి, అన్ప్రెడిక్టబుల్ అనమాట. సో వాటిని టేమ్ చేయలేం. సగం మధ్యలో వర్షం పడుతుంది అనమాట. ఇక్కడ ఎప్పుడు పడద్దో ఎప్పుడు మంచి పడద్దో మనకు ఐడియా ఉండదు. ఇప్పుడు వర్షం పడుతుంది, సగం చూసేసిన తర్వాత చూద్దాం ఆగుద్దో లేదో, లేదంటే ఎక్కడితో స్టాప్ చేసి వెళ్ళాల్సి వస్తుంది, లేదా కంటిన్యూ చేయొచ్చు. చూడండి కొండ చిలువలు ఉన్నాయన్నమాట. మా వాడు ఇక్కడ ఉన్న 2 కొండ చిలువలు ఆడయ్య అని ఇక్కడ మెన్షన్ చేశారు. ఇదిగోండి ఇక్కడ ఉంది, ఇక్కడ మదీనికా అండ్ నయాకో. బర్త్ చూడండి 2004, 1998. వావ్, నాకంటే ఒక 1 year చిన్నదనమాట ఇది. 3 మొత్తం. బెల్ ఆఫ్ బ్రిక్స్ 2012లో పుట్టింది. చూడండి ఎంతలా ఉందో. చూడండి మొత్తం ఎంత గ్రీనిష్గా ఉందో. ఇది ఎన్క్లోజర్లో ఉందన్నమాట. బయట వాన పడుతుందని ఇక్కడికి వచ్చాం లోపలికి. ఇక్కడ ఏదో ఉందో చూద్దామండి. ప్యాంథర్ చమోలియా, ఈ లిజర్డ్స్ ఏమంటారు, తొండలు అనమాట. తొండ లేకపోతే టోటాయిస్ అంట. అక్కడ ఉంది. ఇవైతే కలర్ మారిపోతాయి చెట్టుని బట్టి, సో అంత తొందరగా పసిగట్టలేం. నాకైతే ఎక్కడా కనిపించట్లేదు. కిదరే మిలా ఆప్కో. ఇక్కడ టోటాయిస్ అయితే కనిపిస్తుంది చూడండి. ఏ బ్రో ఎంత కోపంగా చూస్తున్నా చూడండి, వీడియో తీస్తున్నా అని. మొత్తం గ్రీన్ ఏరియా, పక్షులు ఉన్నట్టున్నాయి ఇక్కడెక్కడో. క్రొకోడైల్ చూడడానికి ఏదో వచ్చాం. ఎక్కడ ఉందని చూడండి, చిన్న క్రొకోడైల్. చిన్నపిల్లలు అటు ఇటు ఎక్సైట్ అవుతున్నారు. చూడండి క్రొకోడైల్. అది ఒరిజినల్. చాలా మందికి డౌట్ ఉండొచ్చు లబ్బర్ అని, కానీ ఒరిజినల్ అనమాట అది. కానీ కదలకుండా అక్కడ నుంచి ఉంది అంతే. డ్రాఫ్ట్ క్రొకోడైల్ అంట. మేబీ నాకు తెలిసి పొట్టి క్రొకోడైల్ అయి ఉంటుంది దాని మీనింగ్. కిదరే గొర్రెల దగ్గరికి అయితే వచ్చాము. చూడండి, మనోడు చూసారు కదా, మంచిగా రెస్ట్ తీసుకుంటున్నాడు అక్కడ. ఎక్కడొకరు పడుకున్నారు. శ్రీరామ్, మీ ఫ్యామిలీ ఇక్కడ ఉందరా? చూడండి పిల్ల గొర్రెల, మదర్ గొర్రెల, అదొక పిల్ల. శ్రీరామ్ భలే ఉన్నావు రా, క్యూట్గా. నీ చిన్నప్పుడు ఫోటో అనుకుంటా, నీ చిన్నప్పుడు వీడియో ఇది. చూడు ఎట్లా పడుకున్నావు. చిన్న మంకీస్. వీటి పేరు ఎక్కడో మెన్షన్ చేసి ఉండాలి.
ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది పేరు, ఈస్టర్న్ బ్లాక్ అండ్ వైట్ కొలంబస్ మంకీ. చూడండి మా ఎంక చూడండి, వీడియో చెప్తాండి ఎట్లా చూస్తుందో. ఇక్కడ ఒక రెండు కూర్చొని ఉన్నాయి. హాయ్ బ్రో. ఏ మొహం తిప్పుండే ఇటు చూడు. ఏ బ్రో, ఏ ఇటు చూడు. అల్పాకా అంటాయి, కానీ నాకైతే అట్లా కనపడతలేదు. నాకైతే ఈములా ఉన్నాయి అయితే, బట్ నేమైతే మిస్ప్లేస్ చేసినట్టున్నారు దీన్ని. అదే పెద్ద అయితే నాకు తెలుసు ఈమునే, తెలుసు కదా ఈమునే. అవి అల్పాకా వేరు, ఇట్లా గొర్రెలు లెక్క ఉంటాయి, బట్ ఇవి మాత్రం ఈము. వంగనా కొడుకులు తప్పు పేరు పెట్టేశారు అన్నమాట. ఎంత బాగుంది చూడండి, కొంచెం చాలా పెద్దగా అవుతాయి. ఇదివరకు మన సైడ్ పెట్టారు బిజినెస్, తర్వాత అంతా లాస్ అయిపోయి అన్నీ మూసేసి చంపేసి పారేశారు. ఇప్పుడు నాకు తెలిసి అంత నడవట్లేదు. ఈ అల్పాకా చూడండి లోపలికి ఉన్నాయి, ఇంకా చాలా హైట్ అవుతాయి. సో వాటిని బేసిక్గా కొన్ని కంట్రీస్లో మీట్ కోసం వాడతారు అనమాట, మీట్ కోసం ఊల్ కోసం. చూడండి లోపల తింటాకి వెళ్ళి ఈ మాత్రం ఈమూనే, బట్ వేరే డిఫరెంట్ పేరు ఉంది ఇక్కడ. ట్రిప్లో ఏమైనా మిస్ అయిందంటే ఇది ఒకటే, నాకు తెలిసి ఇదే లాస్ట్. ఆల్రెడీ వర్షం కొంచెం లైట్గా తగ్గింది. సో ఈ డైనోసార్లను కూడా చూసేసి ట్రిప్ అయితే ఎండ్ చేద్దాం. లక్ లేదు, ఇదైతే మూసేశారన్నమాట పార్క్. చూసారు కదా, లాంగ్ వీకెండ్ రేపు మదర్స్ డేకి ఓపెన్ చేస్తామని ఇచ్చారు. సో ఇదైతే చూపించలేని, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అయితే చూపిస్తాను. మన ట్రిప్ అయితే పెంగ్విన్స్తో స్టార్ట్ చేసాం, మళ్ళీ పెంగ్విన్స్ ఎండ్ చేసాం అనమాట. సో దట్స్ ఇట్ గైస్. చూడండి వర్షం పడింది కదా, మొత్తం అన్నీ బయటకు వచ్చి తిరుగుతున్నాయి. ఇవి చిన్న పెంగ్విన్స్, ఎందుకంటే పెద్దగా అవుతాయి. నాకు తెలిసి బేబీ పెంగ్విన్స్ అనమాట ఇవి. అవి చూడండి నడుస్తున్నాయి. సో ఇక అది గైస్, నాకు తెలిసి మీరు ఈ వీడియో ఎంజాయ్ చేసి ఉంటారు అనుకుంటున్నాను. సో చూసారు కదా, మొత్తం తడిసిపోయాను. సో సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. సో నచ్చినట్లయితే మీరు కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అప్పటిదాకా అయితే బీ హ్యాపీ, స్టే పాజిటివ్ గైస్. బాయ్ బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.